8వ సంకీర్తన. ఎన్నో కీర్తన? 8. పునరుద్ధాన సంఖ్య 8వ సంఖ్య. దావీదు కీర్తన ఇది. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదువుతారు. మార్చి చదువుకుందాం. 8వ కీర్తన ఈరోజు మన ధ్యానం. చూడండి, ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది. ఎవరి కీర్తన? దావీదు కీర్తన. చెప్పండి, ఎవరి కీర్తన? ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. కీర్తనలని డాష్ భక్తులు చేసిన ఏంటి? ప్రార్థన. అంటే దావీదు ప్రార్థన చేసి దాన్ని ఎలా రాసుకున్నాడు? కీర్తనలాగా రాసుకున్నాడు. కీర్తన అంటే ఏంటి? పాటలు. వాస్తవంగా వీటిని యెరూషలేం దేవాలయంలో ఏం చేస్తారు? పాడతారు. యెరూషలేం దేవాలయంలో ఇవన్నీ పాడతారు. మనం కూడా ఏదైనా రాగం పెట్టుకొని పాడచ్చు. ఈ కీర్తనలు చాలా పారమార్థిక సత్యాలు మనకు తెలియపరుస్తాయి. చదువుదాం. మొదటి వచ్చి నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మూడవ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఐదవ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందామా? యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడు ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమె. ఎన్నో కీర్తన ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం? 8వ కీర్తన. కీర్తనలు, బైబిల్ ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. వాటిలో దావీదు రాసిన కీర్తనలు 75 కీర్తనలు ఉన్నాయి. మిగతా కీర్తనలు కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి, ఆసాపు రాసిన దైవధ్యానాలు ఉన్నాయి, సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి, దైవజనుడైన మోషే పాడిన పాట, కీర్తన, ప్రార్థన ఉంది. ఇంకా హేమాను రచించిన దైవధ్యానం ఉంది కదండి. ఇలా చాలా కీర్తనలు భక్తులు చెరలో కదండి, వారు యెరూషలేము యాత్ర కీర్తనలు ఉన్నాయి, ఒక 15 కీర్తనలు. అలా కీర్తనలను మనం చదవచ్చు. కీర్తనలు, సామెతలను ఏమని పిలుస్తారంటే మిల్క్ బుక్స్ అని పిలుస్తారు. బైబిల్లో ఏ బుక్స్ అవి? మిల్క్ బుక్స్, పాల పుస్తకాలు. రక్షణలోకి వచ్చి రక్షించబడిన వారు ప్రారంభంలో చదవాల్సిన ఏం చదవచ్చు చెప్పండి? కీర్తనలు. కీర్తనలు చదివితే బాగా అర్థమైంది. కీర్తనలు, సామెతలు మిల్క్ బుక్స్. అందుకనే రక్షించబడినప్పుడు పాస్టర్ గారు మేమేం చదవాలంటే నేను చెప్తాను, మీరు కీర్తన చదవండి. ఇప్పుడిప్పుడే మీరు రక్షణలోకి వస్తున్నారు కాబట్టి మీకు బాగా అర్థం కావాలంటే ఏం చదవచ్చు? కీర్తనలు, సామెతలు, మిల్క్ బుక్స్ అంటారు. తర్వాత సువార్తలు, యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ 4 సువార్తలు ఏమంటారు తెలుసా? వెజిటేరియన్ బుక్స్ అంటారు. ఏ పుస్తకాలంట? వెజిటేరియన్ బుక్స్. అంటే వెజిటేరియన్ అంటే శాకాహారం, కూరగాయల పుస్తకాలు. కొంచెం పిల్లవాడు పెరిగేటప్పుడు ఫస్ట్ పుట్టగానే బిర్యానీ పెడతారా? కదండి. 6వ నెలకు వచ్చి అన్నప్రాసం చేసేటప్పుడు కూడా చిన్నగా ఏం చేస్తారు?
అన్నం అలవాటు చేస్తారు. కాబట్టి ప్రభువులోకి వచ్చి ఎదిగేటప్పుడు ముందు మిల్క్ బుక్స్, కీర్తనలు, సామెతలు చదవాలి. తర్వాత వెజిటేరియన్ బుక్స్, వెజిటబుల్ బుక్స్, ఈ సువార్తలు చదవాలి. మీట్ బుక్స్ తర్వాత ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇవి పాత నిబంధన. ఇది మాంసం తినే వాళ్ళు చదివేది, అంటే క్రీస్తులో అంతగా ఎదుగుతున్న వాళ్ళు చదివే పుస్తకాలు. కాబట్టి మనం బైబిల్ బాగా చదవాలి, ధ్యానం చేయాలి. బైబిల్ స్టడీ అంటే బైబిల్ స్టడీ లాగే ఆదివారం ప్రసంగం వేరు, బుధవారం బైబిల్ స్టడీ వేరు. గుర్తుపెట్టుకోవాలి మీకు డిఫరెన్స్. బైబిల్ స్టడీ ఈజ్ నాట్ ఏ సెరమన్. అది ప్రసంగం కాదు, ఒక స్టడీ లాగా ఉంటుంది. ఒక విషయం గురించి, ఒక అంశం గురించి, ఒక కీర్తన గురించి, బైబిల్ ఒక భాగాన్ని గురించి మనం ఏం చేయాలి? చక్కగా స్టడీ చేయాలి. ఇది స్టడీ కదండి. స్టడీ చేసేటప్పుడు 5 ప్రశ్నలు వేసుకోవాలి. మీరు కూడా బైబిల్ చదివేటప్పుడు మౌన ధ్యాన సమయం, మీకు బాగా బైబిల్ లోతు తెలుసుకోవాలి అంటే 5 ప్రశ్నలు. ఇది ఎప్పుడు జరిగింది? వెన్. ఎందుకు జరిగింది? వై. ఎవరెవరు ఉన్నారు ఈ పుస్తకాల్లో? హూ. ఎవరున్నారు? ఈ నేను చదువుకున్న ఈ భాగంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరు. తర్వాత ఎందుకోసం, అసలు ఏమిటి నేను నేర్చుకోవాల్సిన సారాంశం ఏమిటి? ఈరోజు నేను ఏమి నేర్చుకోవాలి? ఈ భాగాన్ని నేను చదివాను, నేనేమి నేర్చుకోవాలి? వాట్ షుడ్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్? నేనేమి నేర్చుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి ఈ అప్లికేషన్? ఇట్లాంటివి ప్రశ్నలు వేసుకుంటూ మనం ఏం చదవాలి చెప్పండి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివామంటే చదివేసేనులే కాదు. బైబిలు అన్ని పుస్తకాల్లాగా చదివేది కాదు కదండి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వేరే పుస్తకాలను మనం చదవటం కోసం ఆ పుస్తకాలు చదువుతాం. కానీ బైబిల్ మనల్ని చదివిద్ది కదండి. బైబిల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరిని చదివిద్ది? మనం చదివేటప్పుడే దీంట్లో ఒక్కొక్క మాట మన హృదయాలకు ఏమై చెప్పండి? అది ఇన్స్పైర్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. ఇది నీకోసమే. ఎంత బలమైన మాటలో. మన చర్చిలో నాగరాజన్న మీ అందరికి తెలుసు, జోసఫ్ మన ప్రెసిడెంట్ గారి తమ్ముడు నాగరాజన్న. ఎప్పుడు చెప్తాడు ఆయన వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడల్లా, పాస్టర్ గారు చాలా కాలం నేను నిరుద్యోగిగా ఉన్నా, కానీ దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడని వాక్యం ద్వారా చెప్పాడు. ఏ కీర్తన అంటే, శూరుడా నీ కత్తి మొలను కట్టుకో, ఇక లే ఇక నువ్వు లే. ఆ మాట తను చదువుతుంటే తనకు ప్రేరేపించబడింది. ఇంకా దేవుడు నా కష్ట దినాలు పోగొట్టి నాకేమైపోతున్నాడు, నాకు ఉద్యోగం ఇస్తున్నాడని చెప్తాడు. భలే సాక్ష్యం. అట్లా ఒక్కొక్క మాట బైబిల్ మనం చదివేటప్పుడు మనం అన్వయించుకోవాలి. ఈ వాక్యం నా కోసమే, ఈ మాట నా కోసమే. అట్లా మనం ఆసక్తితో బైబిల్ చదవాలి. ఈరోజు 8వ కీర్తన ఈ స్టడీలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన 4 విషయాలు చెప్తా. ఈ కీర్తనలో చక్కగా మొదటి వచనం ఆఖరి వచనం ఒకేలాగా ఉన్నాయి. కనిపెట్టారు మీరు? మొదటి వచనం ఆఖరి వచనం చూడండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి యందంతటా నీ నామము. 9వ వచనం కూడా చదవండి. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిది. చూడండి, కీర్తనలో మొదటి వచనం 9వ వచనం ఉన్నదే 9 వచనాలు. మొదటి వచనం 9వ వచనం ఒకేలాగా చూసాం కదా మనం, ఒకేలాగా ఉన్నాయి. ఏముంది చెప్పండి ఆ వచనంలో? భూమి యందంతటా ఏంటిది? దేవుని నామము ప్రభావము గలది. యేసయ్య నామము ప్రభావము గలది కదండి. అన్ని నామముల కంటే యేసయ్య నామం చెప్పండి బలమైనది, పైనామం ఘనమైనది. యేసయ్య నామంలో మనం ఏమి అడిగినా ఆయన మనకు ఇస్తాడు, దయచేస్తాడు. ప్రభువే చెప్పాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినా కదండి. ఇదిగో రేషన్ పుస్తకం వరకే అడుగు అన్నాడు యేసయ్య, కూరగాయల వరకే అడుగు అన్నాడు యేసయ్య, మీ పిల్లలు ఉద్యోగం కోసమే అడగమన్నాడు యేసయ్య. చెప్పండి, నా నామమున మీరు నన్నేమి అడిగినా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు యేసయ్య? లిమిట్లెస్ కదండి, దానికి పరిధి లేదు. నువ్వు విశ్వాసివి, దేవుని బిడ్డవు, యేసయ్య నామంలో ఏదైనా అడగచ్చు.
నువ్వు అడిగేటప్పుడు కూడా ఆ రెవరెన్షియల్ ఫీర్ ఉండాలి. నేను ప్రభుని అడుగుతున్నాను, ఆ భయం ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనవి అడుగుతాం కదండి. ప్రభు అన్నాడు, నా యందు మీరును, ఈ మాట పూర్తి చేయండి, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. చూడండి ఇది ఎంత లింకు ఉందో చూడండి. నా యందు మీరు అంటే మన యందు ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్యలో మనం ఏం చేయబడి ఉండాలి? నిలిచి ఉండాలి. మనలో యేసయ్య ఉండి మనం యేసయ్యలో నిలిచినప్పుడు మనం ఇంకేం అడుగుతాం? యేసయ్యకి ఇష్టమైనయే అడుగుతాం. చూసారా, యేసయ్యకి ఇష్టమైనయే అడుగుతాం. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప విషయమో చూడండి. యేసయ్యకి ఇష్టమైనయే అడుగుతాం మనం, అప్పుడు ఆయన మనకిస్తాడు. బైబిల్లో కీర్తనాకారుడు రాస్తాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడంట? నెరవేర్చును. చూసారండి, కోరిక, తన యందు భయభక్తులు గల వారి కోరిక కూడా నెరవేరుస్తాడు ఆయన. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, ప్రభువుకు దగ్గరగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తాడు. యేసయ్య నామం గురించి దావీదు చేశాడు. ఎప్పుడు రాసి ఉంటాడు దావీదు కీర్తన అంటే? దీంట్ లోపల విషయాలు చూస్తే దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. చెప్పండి, దావీదు ఎవరి మీదకి? గొల్యాతు ఏమో 6 మూరల జానెడు ఎత్తు. ఎంత ఎత్తు గొల్యాతు? 6 మూరల జానెడు అంటే 9 అడుగులు ఎత్తు కంటే పై ఎత్తు. చాలా చాలా దేహదారుఢ్యం, బలము కలిగిన వాడు, చాలా ఎత్తు కలిగిన వాడు. దావీదు ఆ గొల్యాతు మీదకి వెళ్తుంటే గొల్యాతు వెక్కిరించాడు. నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వస్తున్నావు, రా ఈరోజు నీ మాంసాన్ని ఏం చేస్తాను? ఆకాశ పక్షులకు వేస్తానన్నాడు. ఆ తర్వాత సౌలు, ఇక నేను వెళ్ళి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తానంటే సౌలు ఏమంటాడు తెలుసా? నువ్వేమో చిన్నపిల్లోడివి కదా, నువ్వేమో బాలుడువు. వాడు చూస్తే 40 రోజుల నుంచి మేమే అల్లాడుతున్నాం కదా, మాకు అసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాను, నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు బాలుడు కదంటే, నేను దేవుని పక్షాన, యెహోవా పక్షమున నేను శత్రువు మీదకి వెళ్తానన్నాడు. అంటే బాలుడు అని చుట్టూ ఉన్న వాళ్ళు దావీదుని చిన్నపిల్లలాగా చూస్తున్నారు. దావీదుని ఎలా చూస్తున్నారు? కానీ చిన్నపిల్లోడు ఎవరో తెలుసా? ఒకప్పుడు గొర్రెలు కాస్తా ఉంటే ఏమొచ్చింది? తోడేలు వస్తే చంపేశాడు, ఎలుగుబంటి వస్తే చంపేశాడు, సింహం వచ్చింది, సింహాన్ని కూడా ఏం చేశాడు? చంపినవాడు. బాలుడు కాదు వాస్తవంగా, కానీ కంటికి, మనుషుల కంటి చూపుకేమో చాలా చిన్నోళ్ళలాగా ఉన్నాడు. కానీ చిన్నోడినే దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. అందుకని కీర్తనలు అంటాడు, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నువ్వేం చేసావు? ఒక దుర్గాన్ని స్థాపించావు. చూసారండి, మనుషుల దృష్టిలో మనం చిన్నవారం కావచ్చు. వీడిదేముందిలే, వాడిదేముందిలే, వాళ్ళేముందిలే. మనుషుల దృష్టిలో నువ్వు చిన్నోడివి, చిన్నదానివి కావచ్చు. కానీ ప్రభు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకోబోతున్నాడు. మనుషుల దృష్టిలో నువ్వు చులకనే, మనుషుల దృష్టిలో నువ్వు తగ్గి చాలా దేనికి పనికిరాని వ్యక్తి, తృణీకరించబడిన దానవు కావచ్చు. కానీ దేవుడు అలాంటి వారినే కదండి బలమైన వ్యక్తులుగా వాడుకోబోతున్నాడు. బలమైన వ్యక్తులుగా. ఎంత గొప్ప దేవుడు! మరి ఆ యుద్ధం గెలిచిన తర్వాత, గొల్యాతు మీద యుద్ధం గెలిచిన తర్వాత, ఆ విజయ పరంపరలో ఆ విజయాన్ని సాధించిన తర్వాత దావీదు కీర్తన రాశాడు. ఎంత అద్భుతమైన కీర్తన, చాలా శ్రేష్టమైన కీర్తన. ఈ కీర్తనలో నుంచి ఈరోజు 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి విషయం 8వ కీర్తన 4వ వాక్యం, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. హిబ్రూ భాషలో మనుషుడు అనే మాటకు అర్థం ఏముందో తెలుసా? హిబ్రూలో మనుష్యుడు అని తెలుగులో ఉంది, ఆదిమ హిబ్రీ భాషలో రాయబడింది పాత నిబంధన అంతా. హిబ్రూలో మనుషుడు అంటే బలహీనుడు అని అర్థం. మానవుడు ఎంత గొప్పోడైన ఎవరు చెప్పండి? బలహీనుడు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చెప్పండి, ఎవరైనా? బలవంతుడైన దేవుడు కదండి. మైటీ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ మైటీ గాడ్. బలము కలిగిన దేవుడు. ఒక కీర్తనలో అంటాడు దావీదు, బలము తనదని యెహోవా సెలవిచ్చెను,
ఆయన ఒకసారి చెబితే ఆ మాట నాకు ఎన్నిసార్లు వినబడింది? 2 సార్లు ఆ మాట నాకు వినబడింది. ఎంత గొప్ప విషయమో చూడండి. మన దేవుడు బలము కలిగిన వాడు. మానవులు మనం బలహీనులం కావచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? బలవంతుడు, బలమైన దేవుడు, బలము కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు. ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి గల దేవుడను. చూశారండి, ఆయన బలవంతుడైన దేవుడు. దావీదు కీర్తనలో చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. మొదటి విషయం రాసుకోండి, యేసయ్య మనలను జ్ఞాపకము చేసుకొనివాడు. ఆయన ఎవరు చెప్పండి? మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? మనలను జ్ఞాపకము చేసుకొనివాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనుషులు మర్చిపోయారేమో నీ గురించి. ఒక సందర్భం చెప్తా. యోసేపు చెరలో ఉన్నాడు. ఆ చెరకి పక్షగారుడు వచ్చాడు, పానదాయకుల అధిపతి ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు కలగన్నారు. ఆ రాత్రి యోసేపు చెరలో ఉన్నాడు. అప్పటికి 2 ఏళ్ళు అయింది యోసేపు చెరలో ఉండి. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే కలగన్నారు. ఇద్దరు కలగంటే కలభావం పొద్దునే చెప్పాడు. ఏందా ఇంత నిరాశతో ఉన్నారంటే కలభావం చెప్పాడు యోసేపు. 3 రోజులకు సరిగ్గా భక్ష్యకారుల అధిపతిని ఏం చేశాడు? ఫరో ఉరి శిక్ష వేసి చంపేశాడు. అదే 3వ రోజుకి పానదాయకుల అధిపతిని ఏం చేశాడు? విడుదల చేసి యోసేపు చెప్పినట్టుగా మరలా తన ఉద్యోగాన్ని తనకిచ్చాడు. ఆ పానదాయకుల అధిపతికి ఈ కలభావాన్ని చెప్తా యోసేపు ఏమంటాడంటే, నువ్వు విడుదలయ్యి ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను ఒకసారి ఏం చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నన్ను ఒకసారి, నేను నిర్దోషిగా ఈ శిక్ష అనుభవిస్తున్నా, ఏ తప్పు చేయలా, నా తండ్రికి దూరం అయిపోయా, నేను చిన్నప్పుడే నా తల్లి చనిపోయింది, తల్లి ప్రేమ తెలియదు నాకు, నేను నిర్దోషిగా ఈ శిక్ష అనుభవిస్తున్నా, కాబట్టి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను ఏం చెయ్యి, జ్ఞాపకం చేసుకో. 2 ఏళ్ళు మర్చిపోయాడు. పానదాయకుల అధిపతి ఎన్ని ఏళ్ళు మర్చిపోయాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడండి యోసేపును. మేలు చేశాడు. యోసేపు ఏమో మంచిగా చెప్పాడు, కానీ మర్చిపోయాడు. పానదాయకుల అధిపతి మనుషులు మర్చిపోతారు, కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా చెప్పండి? ఆయన మనలను ఏం చేసుకునే దేవుడు? జ్ఞాపకము చేసుకునేవాడు. యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తాం. ఆయన హన్నాను జ్ఞాపకము చేసుకునగా, హన్నా ఏమైంది? గర్భవతి ఆయను. ద్వేషించబడిన లేయాను ఏం చేశాడు? ఆయన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు నోవాహును ఈ బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొనెను. చూశారండి, చెరలో ఉన్న ఇశ్రాయేలీలను 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలీలు ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మూలుగులు విన్నాడు, వారి శబ్దం, వారి ఆర్తనాదాలు విన్నాడు ఆయన. ఒకవేళ ఈ రాత్రి పాస్టర్ గారు, నాకంటూ ఎవ్వరు లేరయ్యా, ఈ జీవితం జీవించడం ఎందుకో కూడా నాకు అర్థం కావట్లా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, చెప్పుకోలేని వేదన పాస్టర్ గారు, చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని కష్టాలు, ఇంట్లో పరిస్థితి, బయటంతా ఒకలాగుంటా, నేను ఇంటికి వెళ్ళగానే నా నిజస్వరూపం చూస్తే ఆశ్చర్యము, ఎంతో బాధ, ఎంతో ఏడుపు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు అని ఒకవేళ మీరు ఈ రాత్రి దిగులు పడుతున్నారేమో, లైవ్లో చూస్తున్నవారు, సన్నిధికి వచ్చిన మీరు దిగులు పడుతూ కూర్చున్నారేమో, ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట దావీదు కీర్తనలో నుంచి, దేవుడు మనల్ని ఏం చేసుకునే దేవుడు? జ్ఞాపకము చేసుకునే దేవుడు. మర్చిపోడు ఆయన. ప్రభు చెప్పాడు కదా, తల్లైనా మరచునేమో కానీ నేను నిన్నేం చేయను. ఎందుకు? నా అరచేతుల మీద నిన్నేం చేశానో రాసుకోవాలా. కొన్నిసార్లు మనం అరచేతుల మీద ఫోన్ రాసుకుంటాం, ఫోన్ నెంబర్ వేసుకుంటాం, పలానోడి పేరు గుర్తు వస్తుందని రాసుకుంటాం. స్నానం చేసేటప్పుడు ఏమైతే చెప్పండి? సోపుకి అది పోద్ది. ప్రభు రాసుకోవాలా. ఏం చేశాడు ఆయన? సిలువలో చెక్కుకున్నాడు నీ పేరు సిలువలో చెక్కుకున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. నేను నిన్ను మరువను, చూడము నా అరచేతుల మీద చెక్కున్నాను. నేను మర్చిపోయే దేవుడని కాదు, నువ్వు చేసిన ప్రార్థన మర్చిపోను, నువ్వు పడుతున్న దురవస్థ నేను మర్చిపోను, నీకున్న కష్టాలు నేను మర్చిపోను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. వాస్తవంగా యాకోబు
లేయాను ద్వేషించాడు కదండి. రాహేలును ప్రేమించాడు, లేయాను ఏం చేశాడు? ద్వేషించాడు. బైబిల్ ఆ మాట అసలు చదివేటప్పుడల్లా ఏడుపు వస్తుంది మనకి. లేయా ద్వేషించబడుట ఎవరు చూశారు? యెహోవా చూచెను, యెహోవా చూచెను, యెహోవా చూచెను. మనుషులు ద్వేషిస్తున్నారా? మనుషులు చులకనగా చూస్తున్నారా? మనుషులు మర్చిపోయారా? ఈ రాత్రి ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఆయన మనల్ని ఎన్నటికీ ఏం చేయడు? మరువడు. మరుస్తాడండి. తల్లులైనా మరుస్తారు. గాజువాక ప్రాంతంలో పక్కనంతా ఇంక వెనకాలంతా అడవులే అవన్నీ. అడవుల ప్రాంతంలో ఒక తల్లి చంటి పిల్లోని పాలిస్తూ ఉడుకుడుకు గంజి కాసుకుంటుంది, అన్నం కాసుకుంటుంది. అడవులో నుంచి ఎప్పుడు వచ్చింది ఎలుగుబంటి. గబక్కన ఇంట్లోకి వచ్చింది. ఆ ఎలుగుబంటి రావటం తల్లికి తన ప్రాణం కాపాడుకోవాలని ఆ పసికందుని ఏం చేసింది? ఉడుకుడుకు గంజిలట్ట పారేసి బయటికి పరిగెత్తింది. బయటికి పరిగెత్తే ఆ ఎలుగుబంటి లోపలికి వచ్చేసింది. ఏం బయటికి పరిగెత్తింది? పిల్లోడేం ఉడుకుడు గంజిలో ఉన్నాడు. ఇక పెద్ద కేకలేస్తుంది, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ అంటే అందరూ పక్కన ఇళ్ళంతా కర్రలు తీసుకొని లోపలికి వచ్చేసరికి ఎలుగుబంటి భయంతో బయటికి వెళ్ళిపోయింది. ఈ పసికంది ఎక్కడున్నాడు తెలుసా? ఉడుకుడుకు గంజిలో పడి కాలిపోయి చచ్చిపోయాడు. తల్లులు మరుస్తారు, నా అనుకున్న వాళ్ళు మరుస్తారు, నీ సొంతోళ్ళు మరుస్తారు, నీకేదైనా సహాయం చేస్తానని చెప్పిన వారు మర్చిపోతారు. పానదాయకుల అధిపతిలాగా నీ దగ్గర మేలు పొందుకున్నవారు నీ విషయమే మర్చిపోతారు. మనుషుల నైజం మర్చిపోవటం కదండి. కానీ దేవుడు ఎవరో తెలుసా? దావీదు అంటున్నాడు, అయ్యా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి చెప్పండి, వాడు ఏ పాటి వాడు, ఏముంది మానవుడి దగ్గర? కానీ మన దగ్గర ఏమీ లేని పరిస్థితి అని తెలిసి కూడా యేసయ్య నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఈ రాత్రి ఒక ఆదరణ కలిగించే మాట, ఒక ఆశీర్వాదకరమైన మాట దావీదు నోట నుంచి, కీర్తనలో నుంచి వచ్చిన మాట ఏంటంటే, మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసయ్య మనలను ఏం చేయి దేవుడు? జ్ఞాపకము చేసుకుని దేవుడు. జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన ఎన్నటెన్నటికి కదా జ్ఞాపకం చేసుకుంటాడు. ధైర్యం తెచ్చుకో. ఏ పరిస్థితుల్లో వచ్చావో, ఏ పరిస్థితుల్లో కృంగిపోయావో, ఏ పరిస్థితుల్లో దిగులు పడుతున్నావో, ఏ పరిస్థితుల్లో ఆ ధైర్యంతో ఉన్నావో, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన వదిలిపెట్టడండి. ఆయన వదిలిపెట్టడు. ఆయన మనిషి కాదు అబద్ధమాడటానికి. ఆయన తన స్వహస్తాలతో నిన్ను చేశాడు. ఆయన రక్తంతో నిన్ను కడుక్కున్నాడు. ఆయన తన ప్రశస్తమైన ప్రాణమే మన కోసం ఇస్తే మనల్ని మర్చిపోతాడు యేసయ్య. ఎప్పుడు మర్చిపోడు ఆయన. కాబట్టి మొదటి విషయం, మనలను ఏం చేయి దేవుడు చెప్పండి? జ్ఞాపకము చేసుకునే దేవుడు. నువ్వే పరిస్థితుల్లో దిగులు పడుతున్నావా? చాలాసార్లు హాస్టల్లో ఉన్న పిల్లలు, నేను ఇటీవల నిర్మలా స్కూల్కి మన సెలవులు అప్పుడు వెళ్ళి ఒక 3 రోజులు సెలవులు వచ్చి, ఆ అమ్మాయి అడుగుతుంది వాళ్ళ నాన్నని, నానా ఇంటికి వస్తానా, నాకు దిగులుగా ఉంది నాన్న. ఇంత ఫీజు కట్టి హాస్టల్ ఇచ్చి, రూమ్ ఇచ్చి, బట్టలు కొనిచ్చి, పుస్తకాలు కొనిచ్చి, ఇంత ఎందుకు నేను తీసుకొచ్చింది చదవటానికి? లేదు నాన్న, నేను ఇంటికి వస్తే బతిలాడుతుంది. సాయంత్రం వచ్చి చెప్తాను ఈ విషయం అని చెప్పి వెళ్తుంటే ఆ పిల్ల బండి వెనకాల పరిగెత్తా ఉంది. ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి, 7th క్లాస్ చదివే అమ్మాయి, బండి వెనకాల పరిగెత్తుంది. నానా ఇంటికి వస్తానా? అరవాక ఇంకా సిస్టర్కి చెప్తా, ఇంక నీ ఇష్టం, కొట్టిస్తా. అలా వెళ్ళిపోయాడు. గేట్కి దాటి వెళ్ళిపోయిన తర్వాత చిన్న బిడ్డ పాపం ఏడ్చుకుంటూ నడుస్తూ వస్తుంది. నాన్న వస్తాలేమ్మా చెప్తా, నేను ధైర్యం చెప్తా తీసుకు. మనుషులను చాలాసార్లు మనం అంటాం, ఈ సమయంలో మా నాన్న ఉంటే బాగుండేది, మా అమ్మ ఉంటే బాగుండేది, నాకంటూ నా వాళ్ళు ఉంటే బాగుండేది, నాకేదో ఒక సహాయం చేసేవాళ్ళే, ఏదో ఒక ఆదరణ నా పట్ల చూపించేవాళ్ళే, ఈ దురవస్థల నుంచి నేను బయటకు వచ్చేదాన్ని అని మనం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రుల కంటే, మన పితరుల కంటే, మనకున్న వారి కంటే, మన సొంత వారి కంటే యేసయ్య ఎవరు చెప్పండి?
గొప్పవాడు. ఆయన చెప్పిన మాట, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప నిన్నేం చేయదు, విడిచిపోదు. కాబట్టి ఈ కీర్తనలో మొదటి మాట మనం నేర్చుకునే మాట, మనలను జ్ఞాపకము చేసుకుని దేవుడు. యేసయ్య ఎవరు చెప్పండి? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని. రెండో మాట చూద్దాం, 4వ వచనం, కీర్తన గ్రంథం 8వ సంకీర్తన 4వ వచనం, 2వ భాగం. నీవు నరపుత్రుని దర్శించుటకు, ఒకటి మనలను జ్ఞాపకం చేసుకునేవాడు, రెండోది మనలను దర్శించువాడు. ఆయన మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనల్ని దర్శిస్తాడండి. యెహోవా, ఒక కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా అందరికీ ఎవరు చెప్పండి? ఉపకారి. హీఈస్ నాట్ అపకారి. ఆయన ఎవరికి అపకారి కాడు. చెప్పండి, ఆయన అందరికీ ఎవరు చెప్పండి? ఉపకారి. అందరికీ. యేసయ్య అందరికీ ఉపకారి. ఆయన మనం దర్శిస్తాడు. ఆయనకు ఒక సమయం ఉంది. ఎవరిని వదిలిపెట్టడండి కదండి, ఎవరిని వదిలిపెడతాడు ఆయన? ఎవరిని వదిలిపెట్ట, నీకు ఒక సమయం పెట్టాడు అంతే. నిన్ను హెచ్చించడానికి ఏం పెట్టాడు చెప్పండి? ఒక దర్శన కాలం ఒకటి ఉంది. లూకా 19:43 చదవండి తీసిన వాళ్ళు. లూకా సువార్త 19:43. యెరూషలేము ఆయన వెళ్తూ, యెరూషలేములో వెళ్తూ ప్రభు అన్న మాట చూడండి అక్కడ ఏమంటుందో. లూకా సువార్త 19:43 చదవండి. ఎవరైనా గబక్క తీసిన వాళ్ళు. ప్రభువు అనే మాట లేదా? ప్రభువు నిన్ను దర్శించిన కాలం. చూడండి, ప్రభువు యెరూషలేమును ఏం చేశాడు చెప్పండి? దర్శించిన కాలము. చాలాసార్లు మనం ఎరగట్టలేదు. నా బాధ అదే. దేవుడు ప్రతి ఆదివారం దర్శిస్తున్నాడు. దేవుడు ప్రతి బుధవారం దర్శిస్తున్నాడు. దేవుడు నిన్న మంగళవారం కూడా దర్శించాడు కదండి. శుక్రవారాలు దర్శిస్తున్నాడు. దేవుడు ప్రతిరోజు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు. సేవకుడి ద్వారా దర్శిస్తున్నాడు. దేవుడు మనకు దర్శించడానికి దర్శన కాలం ఒకటి పెట్టాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము యెరూషలేము ఏం చేయలేదంట? ఎరుగలేదు, తెలుసుకోలేదు. దేవుడు మానవుని దర్శించాడు కదండి. 2024 సంవత్సరాల క్రితం సర్వశక్తి గల దేవుడు, ఈ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య చూడండి, మానవుని దర్శించుట కొరకై ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. గాడ్ బికేమ్ ఎ పర్సన్. ఒక మనిషిగా వచ్చాడు ఆయన. మానవుని దర్శించడానికి మనిషిగా వచ్చి మన మధ్యలో సంచరించి, మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి, సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా మన కొరకు తిరిగి రానయ్యన్నాడు. దర్శించాడు. యెరూషలేమును దర్శించినట్టుగా దేవుడు నీకు దర్శన కాలం పెట్టాడు. మనమే తెలుసుకోవట్లే. ఆయన ఎవరిని వదిలిపెట్టడండి. ఆయన అందరికీ ఉపకారి. నీవు నరపుత్రుని దర్శించుటకు ఏమంటున్నాడు దావీదు? ఏందయ్యా అసలు మా కాడేముంది? ఏముంది ప్రభువా? వాడేపాటి వాడు? దేవుడు మనల్ని దర్శించువాడు. ఒకటి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. రెండవది, ఆయన మనలను ఏం చేయవాడు? దర్శించువాడు. దర్శిస్తాడు. అసలు యేసయ్య పేరే అరుణోదయ దర్శనం కదండి. ఎలియాజరు జకరియా పాట పాడుతూ చూడండి. ఈ జకరియా, లూకాసు వార్త, మనం క్రిస్మస్లో ఈ మాట ధ్యానం చేసుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూడండి 76, 79 ఆ వచనాలు చదువుతూ కిందకు పోతే, ఆ చీకటిలోను మరణ ఛాయలోనని మరుసటి పేజీ చూడండి, 51వ పేజీ. కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు ఏ దర్శనం అండి? యేసయ్య పేరు ఏం పేరు తెలుసా? అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం. ఉదయాన్నే వచ్చే వెలుగు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత సంతోషంగా ఉంటుందో ఉదయాన్నే వచ్చే వెలుగు. చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లలకి కొన్నిసార్లు ఏమవుతాయో తెలుసా? కామెర్లు వస్తాయి, జాండీస్ వస్తాయి. ఏమైనా మందులు రాస్తారు డాక్టర్ గారని తల్లులు అడుగుతారు. మనకి తొందరగా అన్నీ త్వరగా తగ్గిపోవాలని. డాక్టర్లు ఏం చెప్తారు? దీనికి ఏం అక్కర్లేదు, మందులు అక్కర్లా. పొద్దున్నే ఏం చేస్తారు తెలుసా? పిల్లోని తీసుకెళ్ళి
ఆ పడే ఎండ, ఆ సూర్యకిరణాలకి ఇట్లా చూపించండి చాలు. ఆ సూర్యకిరణాలకి ఇట్లా చూపించండి చాలు. ఆ పిల్లోడికి మీరు ఇట్లా సూర్యకిరణాలు చూపించగానే మటుమాయమైపోద్ది. ఆ పచ్చదనం అంతా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది అంతే. యేసయ్య వెలుగు నీ మీదకి వస్తే చాలు, ఆయన అరుణోదయ దర్శనం నీ మీద పడితే చాలు. ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? లిమ్మో లిమ్మో, తర్వాత మాట తేజరిల్లుమో, తర్వాత మాట యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. లెమ్మో, అరైజ్ అండ్ షైన్ కదా. లెమ్మో, ప్రభు కోసం తేజరిల్లు. ఎందుకు నువ్వు లేవాలో తెలుసా? చీకటిలో కూర్చున్నావేమో, మరణఛాయలో కూర్చున్నావేమో. మరణఛాయలో కూర్చున్న వారికి, చీకటిలో కూర్చున్న వారికి, నిరాశలో కూర్చున్న వారికి, జీవితం మీద విసిగిపోయి నాకంటూ భవిష్యత్తు లేదని దిగులుతో కృంగిన స్థితిలో కూర్చున్న వారికి వెలిగిచ్చుట కొరకై యేసుప్రభువారు ఏ దర్శనంగా వచ్చాడు? ఏం పేరు? యేసయ్య పేరు ఏం పేరు చెప్పండి? దర్శిస్తాడు యేసయ్య. ప్రభు దర్శన కాలం ఒకటి ఉంది. అస్సలు దిగులు పడబాకండి. కొంతమంది ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు, ఆ ఇంటోళ్ళకే దేవుడు మేలు చేస్తాడు. అదేందో మాకు తెలియటం. ఆ ఇంటోళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నాడు. అదేందో మాకు తెలియటంలా. ఆ ఇంటోళ్ళనే ఏం చేస్తున్నాడు దేవుడు? మమ్మల్ని మర్చిపోయలేండి ఆయన. మా ఇంటోళ్ళు మర్చిపోయలేండి. మేము ఆయన కనబట్టలేదేమో కాదు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, పూర్తి చేయండి, యెహోవా కనుదృష్టి ఎక్కడంతా? లోకమందంతటా ఏం చేస్తుంది? సంచరిస్తుంది. దిగులు పడబాకండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు నిన్ను దర్శించే కాలం ఒకటి ఉంది కదండి. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన అబ్రహాం వయసు ఎంత? 75. ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము బలహీనుడు కాక, విశ్వాసమును బట్టి ఏం కాలేదు? బలహీనుడు కాక విశ్వాసమును బట్టి బలం తెచ్చుకున్నాడు. దేవుడు దర్శిస్తాడు, మనుషులందరినీ దర్శిస్తాడు. వాక్యం ద్వారా, తన ప్రత్యక్షత ద్వారా, తన దర్శనాల ద్వారా దేవుడు నిన్ను కూడా దర్శిస్తున్నాడు. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నావో ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. అదే అంటున్నాడు దావీదు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. మన దగ్గర ఏ అర్హత లేదండి, ఏ క్వాలిటీ లేదు, అయినా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన వదిలిపెట్టాడు. యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. రెండవది, ఆయన మనల్ని ఏం చేయవాడు? దర్శించు దేవుడు. మూడో మాట చూడండి, కీర్తన గ్రంథం 8వ సంకీర్తన 5వ వాక్యం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి. చూడండి, ప్రభు అంట మనకి ఏ కిరీటం అండి? మహిమా ప్రభావములతో కిరీటము. మనకు కిరీటం ధరింపజేసే దేవుడు. కిరీటం దేనికి గుర్తు చెప్పండి? కిరీటం దేనికి గుర్తు? కిరీటం హెచ్చింపు గుర్తు. ఎవరికి పెడతారు కిరీటం? రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కిరీటాలు పెడతారా? ఒక రేసులో గెలిచిన వారికి, నిన్న ఒలింపిక్స్ జరిగింది కదండి, ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి ఏమి ఇచ్చారు చెప్పండి? మెడల్ ఇచ్చారు. పూర్వం ఏథెన్స్లో అయితే, ఏథెన్స్లో కైసర్ ముందు పోటీలు జరిగాయి. ఈ కైసర్ ఏం చేశాడో తెలుసా? ఒలీవ ఆకులతో తొడిగిన కిరీటం పెట్టేవాడంట. ఏ ఆకులతో? ఒలీవ ఆకులతో చేయబడిన కిరీటం ఎంతసేపు ఉంటుందండి చెప్పండి? ఎంతసేపు ఉంటుంది? వాడిపోద్ది కదా. ఒలీవ ఆకుతో చేసిన, ఏ ఆకుతో చేసిన, ఆకులతో చేయబడిన కిరీటం ఎంతసేపు ఉంటుంది? అది శాశ్వతం కాదు, క్షయమైన కిరీటం. ఆ క్షయమైన కిరీటం కోసమే ప్రాణాలు తెగించి ఏం చేసేవాళ్ళు తెలుసా? పోరాడేవాళ్ళు. పౌలు ఆ విషయాన్ని కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో రాస్తాడు. మీరు చూడండి. అని అంటూ, వారైతే క్షయమైన కిరీటం సంపాదించుకున్నట్టుకు పరుగెత్తుతున్నారు, మనమైతే ఏ కిరీటం?
అక్షయమైన కిరీటం. అక్షయమైన కిరీటం పొందుటకై పరుగెత్తుచున్నాము. కాబట్టి పందెమందు పరిగెత్తు ప్రతి వాడు పందెరంగంలో ఎలా ఉండాలంటాడు? అన్నిటి యందు మితముగా ఉండాలి. మనం మధ్యాహ్నం ఎంత తింటాం, సాయంత్రం ఎంత తింటాం మనకి. కానీ క్రీడాకారులు చూడండి, వారు చాలా లిమిట్గా ఉంటారు. వాళ్ళ ట్రైనర్ చెప్తారు, వాళ్ళ కోచ్ చెప్తారు, ఇదిగో ఈరోజు ఇది తినాలి. వాళ్ళకు ఒక డైటిషియన్ ఉంటారు, ఇవే తీసుకోవాలి, ఇష్టానుసారం తింటారు. లేదులేండి, అదిగో అక్కడ ఇంత బిర్యానీ ఉంది కాబట్టి నేను మొత్తం రాత్రి అంతా లాగేసి కుదరదు. మితంగా ఉండాలి, కిరీటం పొందాలి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఏథెన్స్లో ఆకుల కిరీటం కోసమే మనిషి ప్రాణాలు తెగించి, కైసరు ఆ చక్రవర్తి ఆ ఇచ్చే కిరీటం కోసం అంత ప్రాణాలు తెగిస్తే, ప్రభు మనకిచ్చే కిరీటాలు ఎంత గొప్పవి. 103వ కీర్తనలో కూడా అంటాడు దావీదు, చూడండి ఆ కిరీటం గురించి మాట్లాడతాడు. చూడండి 103వ సంకీర్తన 4వ వాక్యం ఏమన్నాడు చూడండి అక్కడ దావీదు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు. ఏంటి అండి దేవుడు మనకిచ్చిన కిరీటాలు ఏంటి చెప్పండి? కరుణ, చెప్పండి, కటాక్షము, చెప్పాలి గట్టిగా. ఏంటిది? కరుణా కటాక్షం. ఇది మర్చిపోబాకండి. దేవుడు మనకిచ్చే కిరీటము ఒకటి సంవత్సరం అనే దయా కిరీటం. నీవు అతనికి ఏం చేసి ఉన్నావు? ధరింప చేసి ఉన్నావు కదండి. ఒక్కొక్క సంవత్సరం ఆయుష్ పొడిగించడం అయితే ఒక కిరీటమే. రెండవది, ఆయన బిడ్డలుగా మనకి ఆయన ఇచ్చే కిరీటం ఏం తెలుసా? కరుణా కటాక్షం. యేసయ్య కరుణా కటాక్షమే నీ మీద ఆయన ఉంచిన కిరీటము. రాత్రి ఆయన నీ మీద కరుణా కటాక్ష నుంచునుగాక. మనందరి తలల మీద ఏ కిరీటం చెప్పండి? కరుణా కటాక్షం అనే కిరీటములు నీకు ధరింప చేయునుగాక. కరుణా కటాక్షాలు, దేవుని కటాక్షం ఉంటే చాలు కదండి. ఎస్తేరు చాలా అనాథ బాలిక. హేగే నియమించిన ఆ వస్తువులను తప్పితే ఎక్స్ట్రా పూసుకోవటంలా. బైబిల్లో రాశారు ఆ మాట కూడా. మిగతా వాళ్ళంతా ఆ సుందరి పోటీలకి ఏమంటారు వాటిని చెప్పండి? కాంపిటీషన్. ఏ కాంపిటీషన్? అందాల పోటీలు, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్. ఆ పోటీలకి అందరూ పేడలన్నీ తెచ్చుకున్నారు. మరి ఏ పేడలో పూసుకుంటున్నారు? అంతే తగ పూసుకుంటున్నారు. ఎస్తేరు మాత్రం హేగే ద్వారా నియమించబడిన అయ్యే. లోపల తనకే తెలియని సౌందర్యం ఉంది. పినతండ్రి మొర్దుకై మాట కాదనలేదు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరిగింది. చూడండి చక్కగా. ఒకరోజు వచ్చింది, ఆ అతిలోక సుందరులందరూ నిలబడే సమయంలో ఎస్తేరును చూడగానే బైబిల్లో రాశారండి ఆ మాట, రాజుకి కటాక్షము కలిగిందంట. ఎస్తేరును చూడగానే రాజుకు కటాక్షం కలిగినట్లుగా ఈ రాత్రి ప్రభు నిన్ను చూడగానే, నీ మోకాళ్ళ ప్రార్థన చూడగానే, దేవుని కొరకు నువ్వు చేసే భక్తి చూడగానే ప్రభుకు కూడా మన మీద ఏం కలగాలి చెప్పండి? కటాక్షము, కరుణా కటాక్షము. గుడ్డివాడు కేక పెడితే యేసయ్య ఏమాడంటే చెప్పండి? ఆగిపోయాడు అంతే. ఒక్కడుగు ముందే లేకపోయాడు యేసయ్య. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీ మీద ఆయన కరుణ కటాక్షం అనే కిరీటాలు ఉంచి ఉన్నాడు. ఆయన కటాక్షం మీ మీద ఉన్నది. ఆయన కటాక్షం మీ మీద ఉన్నది. ధైర్యం తెచ్చుకోండి. ఒకరోజు ఆయన కటాక్షమే మీ జీవితాలను ఏం చేస్తుంది? హెచ్చింప చేయునుగాక. మరియమ్మ కూడా క్రిస్మస్లో మనం ఆ పాట చాలా విషయాలు నేర్చుకోండి. దేవుని కటాక్షము, ఆయన నన్ను ఏం చేశాడు? కటాక్షించి ఉన్నాడు. దేవుడు నన్ను కటాక్షించి ఉన్నాడు. యేసయ్య కటాక్షము, ఆయన కరుణా కటాక్షము మీ అందరి మీద ఉండునుగాక. అదే కిరీటం.
చూడండి ఏమంటాడు చూడండి 5వ వచనంలో, దేవుని కంటే వానిని, దేవుడు మనల్ని ఎట్లా చేశాడని చెప్పండి, దేవుని కంటే కొంచెమే. మనం ఎవరో తెలుసా? దేవుని కంటే ఎంత తక్కువ చెప్పండి, ఆ మాట ఎంత తక్కువ? కొంచెం తక్కువ, అంతే. దేవుని కంటే మనం కొంచెం తక్కువ. అసలు ఎందుకు దేవుడు అసలు అంత తక్కువ? కాదు. ఇక్కడేమో దావీదు ఈ మాట అన్నాడు, దేవుని కంటే ఏమన్నాడు? క్రొత్త నిబంధన విషయం చెప్పంటారా? అసలు అద్దిరిపోయే విషయం చెప్పంటారా? ప్రకటన గ్రంథం చూడండి 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యోహానుతో ప్రభు చెప్పిన మాట రాశాడు యోహాను. చూడండి 21వ వచనం. యోహాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదవండి అమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా. ఇదేందండి అసలు? అర్థం కాల అసలు. అక్కడేమో దావీదేమన్నాడు? ఇప్పుడు అసలు తక్కువ ఏమనుందా? జయించు వానిని ఏం చేస్తానన్నాడు? నాతో కూడా నా సింహాసనమునందు. చూశారండి, ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఇంకా ఏమన్నా హెచ్చు తగ్గులున్నాయా? క్రీస్తు యేసులో మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఎంత గొప్పదో అది గుర్తెరిగి ప్రభు కోసం మనం ఎంత జాగ్రత్తగా జీవించాలో నేర్చుకోవాలి. జయించు వానిని నాతో కూడా నా సింహాసనము మీద ఏం చేస్తాను? కూర్చుండనిచ్చేదను. ఇక అక్కడ ఏం డిగ్రీలు లేవు. ఎంత అధికారైనా చెప్పండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళగానే అయ్యారా నా సీట్లో కూర్చో అంటాడా? చెప్పండి. ఆఫీసులోకి వెళ్తే వాళ్ళ అన్న వాళ్ళ సొంతోళ్ళు వచ్చినా కానీ ఆడ ఎదురు కూర్చోవాల్సిందే. ఎందుకు? ఆ సీట్ అది ఎక్కడ లేదు అసలు. ఇది ఈ పోలికే ఎక్కడ లేదు లోకంలో. కలెక్టర్ సీట్లో పోయి ప్యూన్ కూర్చొనిస్తా పెటామంది అంటాడు. అరే నువ్వేం మర్చిపోయావు కదా. లోకంలో ఎక్కడ లేని ఆధిక్యత యేసు ప్రభువులో మనకి ఇవ్వబడింది. దావీదు కొంచెం తక్కువగా చూశాడు కానీ యేసు ప్రభు అలా చూడలా. యేసు ప్రభు మనల్ని అలా చూడలా. యేసయ్య మనల్ని అలా చూడలా. జయించు వానిని నాతో కూడా దేని మీద చెప్పండి? రేపొద్దున యేసయ్య సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ధన్యత యేసు ప్రభులో. దావీదు కీర్తన రాసేటప్పుడు పరవశించిపోయి ఈ మాటలన్నీ రాసుకున్నాడు. అయ్యా కొంచెం తక్కువ అనిగా చేసావు అని అంటూ మరలా ఏమన్నాడు చూడు, మహిమ ప్రభావములతో వానికి ఏం చేసావు? కిరీటం. ఒకటి మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు, రెండవది మనలను దర్శించువాడు, మూడవది మనకు కిరీటము ధరింపచేయవాడు. ఆఖరి మాట చూడండి 8వ కీర్తన గ్రంథం 8వ కీర్తన చూడండి. చక్కటి అనుభవం. 8వ వచనం చదవండి. 8వ వచనం. సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద. ఈ మనిషిని చేసి దేవుడు చూడండి మనలను దీవించు దేవుడు. ఆఖరి 4వ మాట ఎంతగా దీవించాడు చూడండి దేవుడు మనల్ని, నిన్ను నన్ను. సముద్ర మార్గములో ఆ మాట కూడా చదువుదాం, 6 నుంచి చదవండి. నీ చేతి పనుల మీద ఇచ్చాడా లేదా చెప్పండి. సర్కస్లో రింగ్ మాస్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఇటు ఎగురుకుంటా వస్తాడు, మొత్తం సింహాలన్నీ వస్తాయి. సింహాలను ఏం చేస్తాడు తెలుసా? ఇట్ అంటాడు, ఆ 2 కాళ్ళు లేసేది ఇట్ట నిలబడి. సింహం ఏంది నిలబట్టవేంది? ఏనుగులు తెస్తాడు, ఇంకొక రింగ్ మాస్టర్ ఏనుగులు తెస్తాడు. ఏనుగు తెచ్చి అదిగో అమ్మగారికి నమస్కారం పెట్టు అనగానే 2 కాళ్ళు ఎత్తిద్ది. దేవుడు ఆదామును చేసి ఏం చేశాడు తెలుసా? ఈ జంతువులన్నిటికీ ఆదామా నువ్వు ఏ పేరు పెడితే, ఇప్పుడు ఏనుగని పెట్టింది ఎవరు చెప్పండి?
సింహాన్ని పెట్టింది ఎవరు చెప్పండి? ఇవన్నీ ఆదాం పెట్టినయే. ఆదాం అవి పెట్టిన పేర్లే. ఆదాం అంటే మన ఆదాం కాదులేండి, ఆయన మన పితరుడు. ఆయన పెట్టిన పేర్లే ఇవన్నీ. పేర్లన్నీ ఆయన పెట్టిన పేర్లే మొత్తం. ఆ వచనాలు చదవండి. నీ చేతి పనుల మీద వానికి ఏమి ఇచ్చావు? అధికారం ఇచ్చావు. తర్వాత 7వ వచనం, గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను. ఇప్పుడు 8వ వచనం, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ. ఎవరి కాడ? ఎవరి పాదాల క్రింద? మనిషి పాదాల కింద పెట్టాడు. మనలను దీవించు దేవుడు. ఎంతగా దీవించాడు చూడండి. లోకంలో ఉన్న సమస్తమైన వాటిని ఎవరి క్రింద పెట్టాడు? మన పాదాల క్రింద. ఈ సృష్టిలో ఉన్న సృష్టి ఆయన చేతిలో సృష్టించబడిన ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు మన పాదాల కింద పెడితే, విచిత్రమైన విషయం ఏంటంటే, ఇవి పాదాల కింద ఉండాల్సినవి మనిషి వాటిని ఏం చేస్తున్నాడు? పూజిస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు అదంటాడు, మీరు సృష్టికర్తను మరిచి దేన్ని పూజిస్తున్నారు? సృష్టాన్ని పూజిస్తున్నారు. మెచ్చుకోడు దేవుడు. అసలు సూర్యుడు, చంద్రుడు, తర్వాత ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు ఏం చేశాడు? మనిషిని చేసి వాని పాదాల క్రింద ఎంత గొప్పగా దీవించాడో. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. సముద్రములో గొర్రెలన్నిటినీ, పశువులు, అడవి మృగములు, జంతువులు, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని చేసి దేవుడు వాని పాదాల క్రింద పెట్టాడు. యేసయ్య మనల్ని ఎంతగా దీవించాడు కదండి. మనం మర్చిపోతాం. యేసయ్య వీటన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు. అవి నువ్వు ఏలాలని చెప్పాడు. వాటిని నువ్వు పరిపాలన చేయాలయ్యా అని చెబితే మనిషి ఏమో వాటిని ఏం చేస్తాడు? పూజిస్తుంటాడు. ఒక మాట యోబు గ్రంథంలో ఉంటుంది చూడండి. యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 26వ వచనం చదువుతారు భక్తులు. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి ఈ సూర్యుడి తట్టు, ఈ చంద్రుడి తట్టు చూచి, అబ్బా ఇదండి పౌర్ణమి, ఎంత వెన్నెల కాంతి అండి, అబ్బా నిండు చంద్రుడు, నిండు పున్నమి, అబ్బా ఎంత బాగుందండి అని దాన్ని చూసి అంట రహస్యంగా ఏం చేస్తుంటారంట? ప్రేరేపించబడి వారి తట్టు చూసి ఏం చేస్తారు? నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతాను? వేషధారిని. ఎందుకో తెలుసా? సృష్టికర్తను మరిచి మానవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సృష్టిలో ఉన్న వీటిని ఎప్పుడు మనం ప్రేరేపించబడకూడదు. ఈరోజు పేపర్లో బుడ్డ చంద్రుడని ఒక న్యూస్ వేశారు. చంద్రుడిలాగా ఆ బుడ్డ చంద్రుడు భూకక్షలోకి వస్తున్నాడు. అది అద్భుతమో, చూస్తే అది భూకక్షలోకి దిగుతుందని చక్కగా రాశారు. ఎన్నో జరుగుతున్నాయి నాసా సైంటిస్టులు రాసే విషయాలన్నీ సృష్టిలో. కానీ వీటన్నిటిని దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పండి? మన పాదాల క్రింద. కాబట్టి ఎంత గొప్పది, మనల్ని ఎంతగా దీవించాడు చెప్పండి. ఒకటి, మనల్ని ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. రెండవది, మనల్ని దర్శించు దేవుడు. మూడవది, మనకు కిరీటాన్ని ధరింప చేసిన దేవుడు. నాలుగవది, మనలను దీవించిన దేవుడు. ఎవరండి ఇంత గొప్ప ఆధిక్యత? మానవుడు మనం ఎవరు చెప్పండి? ఏముంది? మనం అంతలో కనబడి అసలు గ్యారెంటీ ఏమనుందా మనకి? ఖచ్చితంగా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? వచ్చే వారం నేను ఈ పని చేస్తానంట. ఒక అర నిమిషానికే అసలు ఏముండదు మనకి. ఒక అర నిమిషానికే గ్యారెంటీ లేదు మనకి.
నెక్స్ట్ సెకండ్ ఏమైందో కూడా చెప్పలేము. మనం పోయిన సంవత్సరం చూసిన వాళ్ళు ఈ సంవత్సరం ఉన్నారా? లేరు. ఇప్పుడు కూడా మానవుడు అతిశయించడానికి వీలేదు. మనకి ఇంత ఆధిక్యత ఇచ్చిన ప్రభువును బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. అతిశయించువాడు భూమి మీద కృప చూపుచున్న ఆయనను బట్టే మనం అతిశయించాలి, కానీ ఆయన గాక లోకంలో ఏది దాన్ని బట్టి అతిశయించిన ఇది మనది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 8వ కీర్తనలో దావీదు ఇంత గంభీరమైన విషయాలు కూలంకుషంగా ఈ 4 మాటలు ఈ కీర్తనలో మనం నేర్చుకున్నాం. చెప్పండి, ఎవరు? యేసయ్య ఎవరు? మనలను జ్ఞాపకం, ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవది, ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, మనల్ని దర్శించుదే. మూడవది, ఆయన నీకు కరుణ. ఏ కిరీటం? చెప్పండి, మహిమా ప్రభావాలనే కిరీటం. మనం చూసిన వాక్యంలో కరుణ, కటాక్షం, దేవుని కరుణ కటాక్షం, సంవత్సరం అనే దయా కిరీటం ప్రభువు నీకు ధరింప చేసి కిరీటం ఇచ్చేది ఎందుకో తెలుసా? నిన్నేం చేయాలి? హెచ్చించాలి. నీ ఉన్న స్థితిలో నుండి నిన్ను హెచ్చించాలి, నీ కుటుంబాన్ని హెచ్చించాలి, నిన్ను హెచ్చించాలి. ఇదే ఆయన ఆశ, ఆకాంక్ష. మనల్ని హెచ్చించు దేవుడు, మనల్ని దీవించు దేవుడు. సముద్రము, గొర్రెలు, పశువులు అన్నిటిని ఆయన చేతి పనులన్నీ చేసి వాటికి మానవుడు ఎక్కడ పెట్టాడు చెప్పండి? పాదాల క్రింద. ఈ పాదాల కింద తీసుకొచ్చింది మనం ఏం చేస్తాం తెలిసి? ఆడ పెట్టుకుంటున్నాం, తల మీద పెట్టుకున్నాం. ఇట్ట చూస్తాం, ప్రభుని చూడకుండా బాగున్నావు, డబ్బు 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 బాగున్నావు. కొంతమంది డబ్బు, కొంతమంది అధికారం, ఉద్యోగం, ఏవి అన్నీ ఎక్కడ ఉండాలి చెప్పండి? పాదాల కింద ఉండాల్సిన పాద. ఎవరైనా చెప్పులు వేసుకోకుండా తల మీద పెట్టుకొని తిరుగుతుంటే బాగుంటుందే? చెప్పులు ఏడుండాలి చెప్పండి? చెప్పులు కాళ్ళ కింద ఉండాలి. మనం నడవటానికి అవి వద్దులే, ఈ చెప్పులు తీసుకొచ్చి నేను ఏడ పెట్టుకుంటాను? తల మీద పెట్టుకుంటానంటే అసలు బాగుంటుందా చెప్పు? ఈడొకటిరా చెప్పులో లాగున్నాడు. ఇంత గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తే దేవునికి లోబడుతున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని సన్నిధికి లోబడుతున్నామా? ప్రశ్నించుకున్నాం. దేవుడు ఇంత అధికారం ఈ సృష్టిలో సమస్తం చేసి నీ పాదాల కింద పెడితే ఆ యేసయ్యను మర్చిపోయావా? ఆ యేసయ్యను వదిలిపెడుతున్నావా? స్థిరమైన భక్తి చేయలేకపోతున్నావా ప్రభు కోసం? ఈ రోజుల్లో విశ్వాసులు ఎట్లున్నారంటే, ఈ వారం బాగుంటే వచ్చే వారం విచ్చలవిడైపోయింది. టీవీ చూడకుండా, సినిమాలు చూడకుండా, చేయరాని పనులు చేయకుండా నేను ఈరోజు తీర్మానం అంటాం. ఆ రోజే ఇది జీవితకాలం అంతా ఉండాల్సిన భక్తి, ఆయన రాకడ వరకు ఉండాల్సిన భక్తి. ఉంటుంది ఆ భక్తి? ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ రాత్రి ఈ కీర్తన ద్వారా మనకు నేర్పించిన 4 మాటలు మనలను ఏం చేయ దేవుడు జ్ఞాపకం చేసుకుని. రెండవది, మనలను దర్శించే దేవుడు. మూడవది, మనలను మనకు కిరీటాన్ని ధరింప చేసిన దేవుడు. నాలుగవది, మనలను దీవించు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఎంతగా దీవించాడు! ఈ సముద్రంలో ఉన్నవి, ఈ భూమి మీద, సృష్టి మీద ఉన్న అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పాదాల క్రింద పెట్టాడు కదా. ఎంతగా దీవించాడు! హౌ వీఆర్ బ్లెస్డ్ బై గాడ్. ఎంతగా ప్రభువు చేత మనం దీవించబడ్డా. ప్రభుకి కృతజ్ఞతలు చెప్దాం. నన్ను ఇంతగా దీవించే యేసయ్యా, నన్ను ఇంతగా జ్ఞాపకం చేసుకున్నావు, నీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి బైబిల్ స్టడీలో 8వ కీర్తనలో నుంచి అమూల్యమైన మీ మాటల ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకై మీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. వచ్చిన నీ బిడ్డలు లైవ్లో చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు మనుషుని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మా దగ్గర ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీరు మమ్మల్ని దర్శించు దేవుడవు, మీరు మాకు కిరీటము తొడిగిన దేవుడవు, మీరు మమ్మల్ని దీవించిన దేవుడవు తండ్రి.
ఈ 4 మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. లైవ్లో చూస్తున్న వారు వచ్చిన నీ బిడ్డలు దీవించి ప్రభా, మాకు ఇంత ఆధిక్యత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉండగా ఎక్కడ మేము తొట్టిల్లిపోకుండా, ఎక్కడ మీకు అవిధేయులం కాకుండా మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయమని రాత్రి బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలు దీవించండి. సంఘాన్ని దీవించండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకొని ప్రభా, మా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ప్రభా పరిపూర్ణమైన మీ స్వస్థత కలుగునుగాక, మీ స్వస్థత కలుగునుగాక. శీఘ్రంగా నీ బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్న ప్రేమనాథ్ అంకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి పరిపూర్ణమైన మీ స్వస్థత దయచేయండి. ఇంకా మాకు తెలియకుండా ఎంతమంది మా సంఘ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి తండ్రి. వచ్చే నెలలో జరగబోయే యూత్ ఫెస్ట్ కొరకు, ఆ రాత్రి జరిగే ఉజ్జీవ సభ కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తంలో మీ ఏర్పాటులో ఉన్న దైవ సేవకులను మాకు దయచేయండి అయ్యా. వారి ద్వారా గంభీరంగా పరిచర్య జరుగుటకు సహాయం దయచేయండి అయ్యా. మరి సంఘం కూడా గుప్పిలు విప్పినైనా ఆ పరిచర్యను ప్రోత్సహించినట్లుగా మీ సహాయం దయచేయండి ప్రభా. మా సంఘాన్ని, కుటుంబాలను, పరిచర్యను, కమిటీ వారిని మీరు దీవించి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, సంఘం అంతటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్.